వాటర్ ఉంటే ఇలాగే చిక్కుతుంది. ఇలా పెట్టుకొని ఒకసారి ఇలా కలిపించుకోండి. ఇవైతే బాగా ఆయిల్లో అయితే కుక్ అవ్వాలి. ఓకేనా, ఒకసారి అయితే వీటిని కలిపెట్టుకుందామండి. అప్పుడే కలర్ చేంజ్ అవుతుంది కదా, చూడండి ఎంత బాగున్నాయో. ఇట్లా బాగా ఉక్కుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట వంకాయ. ఇప్పుడు ఫ్రై అయిన వంకాయలను తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత కర్రీ అనేది చేద్దాం. కరెక్ట్ సరిపోతుంది అన్నమాట పులుపు. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఉడికిన తర్వాత వంకాయలు అయితే యాడ్ చేసుకుందామండి. దీంట్లోనే మీరు ఇప్పుడే ఉప్పు కారం చూసుకోండి, కొద్దిగా తక్కువ అయితే వేసేసుకోండి. ఒకసారి కర్రీ అయిందేమో ఓపెన్ చేసి చూద్దాము. ఓకే, వాటర్ అనేది ఆయిల్ అనేది అయితే మనకు సపరేట్ అవ్వడం కనిపిస్తుంది కదండి. ఈ టైంలోనే మనము కొంచెం కొత్తిమీర తీసుకొని వేసేసుకొని హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మసాలా వంకాయ ఎట్లా చేసుకోవాలి, అది నా పద్ధతిలో నేను ఎట్లా చేస్తాను అనేది నేను మీకు వీడియోలో చూపిస్తానండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. చపాతీలో కానీ, రైస్లో కానీ, రోటీలో కానీ, దేంట్లో కానీ సరే సూపర్ కాంబినేషన్ అనమాట. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఈ మసాలా వంకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఫస్ట్ అయితే మనం వంకాయలు తీసుకోవాలి. నేనైతే 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. దీంట్లోకి మసాలా కోసము తురిమి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరి అండి, తర్వాత పల్లీలు, జీలకర్ర, నువ్వులు, లవంగాలు, చెక్క, తర్వాత ఇలాచి, ధనియాలు, మెంతులు, జీడిపప్పు అండి. ఇవి అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు మనం చేసే గుత్తొంకాయ కర్రీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడైతే వీటన్నిటిని ఒక్కొక్క దాన్ని ఫ్రై చేసుకుందాం. మనము ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇవి చల్లారిన తర్వాత మనం వంకాయలు కట్ చేసి అయితే ఫ్రై చేసుకుందాం. మరి ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అని ఫ్రై చేసుకోవాలి కాబట్టి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నా. కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకుందాము. అయితే బాండి అయితే హీట్ అయిందండి. ఫస్ట్ అయితే మనం పల్లీలు ఫ్రై చేసుకుందాం. నేనైతే పల్లీలు ఫ్రై చేసుకుంటున్నా. ఓకేనా, మనం సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. మారితే మళ్ళీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఫ్రై అయ్యాయండి, చూడండి ఇట్లా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కొబ్బరి వేసుకుంటున్నాను. నేనైతే తురిమి వేసుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు ఏమంటారు కట్ చేసి కూడా వేసుకోవచ్చు, చిన్న ముక్కలు. నేనైతే తురిమి వేసుకుంటున్నాను. దీంట్లోనే ధనియాలు, మెంతులు 2 కూడా వేసేసాను అనమాట. ఇంకా ఫ్రై చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి ఈ మాడిపోతే మాత్రం టేస్ట్ అయితే చేంజ్ అవుతుంది చూడండి. మాడకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో నేను నువ్వులు వేసుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నువ్వులు వేస్తున్నా. నువ్వులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నువ్వులు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. చూడండి, నువ్వులు, ధనియాలు, మెంతులు, కొబ్బరి, పల్లీలు వేసాను ఇప్పుడు దీంట్లో. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి తీసేసి వేరే దాంట్లోకి మార్చుకుందాం. గ్రీన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకేనా, జీడిపప్పు, జీలకర్ర, తర్వాత ఇలాచి, చెక్క, దాల్చిన చెక్క అండి. ఇవైతే ఫ్రై చేస్తున్నా. మనకు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మనకు జీలకర్ర స్మెల్ అప్పుడే వస్తుంటుంది కదా, ఫ్రై అవుతుంటే కమ్మటి ఒక స్మెల్ వస్తుంటుంది కదా. ఆ స్మెల్ వచ్చినప్పుడు బంద్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇట్లా అయితే చాలు. జీలకర్ర, ఇలాచి, చెక్క, దాల్చిన చెక్క, లవంగాలు, జీడిపప్పు, ఇవి అన్నమాట ఇప్పుడు ఫ్రై చేసుకుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి కూడా దించేసేస్తాను. ఇవి కూడా దీంట్లోనే వేసేస్తున్నాను చూడండి. అన్నీ కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకుందాం. మనమైతే వంకాయ అయితే కట్ చేసుకుందాం పదండి. వంకాయలు అయితే కట్ చేసుకుందామండి. ఇలా చూసుకొని ఏం లేవు కదా, పుచ్చుగిచ్చి ఏం లేకపోతే మనము మొత్తం ఇట్లా కట్ చేసుకోవచ్చు.
ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా ఉప్పు వేస్తాను నేను అనమాట. ఇదిగోండి, ఏమీ లేదు, నీట్గా ఉంది. అన్ని వంకాయలు కూడా ఆ విధంగానే కట్ చేసుకొని మనము ఉప్పు నీళ్ళు అయితే వేసి పెట్టుకోవాలండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా మొత్తం కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం ఫ్రై చేసి పెట్టుకున్నాము కదండి, ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇదిగోండి, దీంట్లో కొంచెం అయితే వాటర్ వేసుకుందాం. ఇదిగోండి, వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని మళ్ళీ పెట్టుకొని చూసారా పేస్ట్ ఎలా అయిందో. ఆయిల్ అయితే పెట్టుకున్నానండి డీప్ ఫ్రై కోసం అని చెప్పేసి. వంకాయలు మొత్తం ఇట్లా వాటర్లో నుంచి తీసి పక్కన గిన్నెలు అయితే పెట్టుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, స్లోగా వేసుకోండి. వాటర్ అంతా ఇలాగే చిక్కుతుంది. ఇలా పెట్టుకొని ఒకసారి ఇలా కలిపించుకోండి. ఇవైతే బాగా ఆయిల్లో అయితే కుక్ అవ్వాలి. ఓకేనా, ఒకసారి అయితే వీటిని కలిపెట్టుకుందామండి. అప్పుడే కలర్ చేంజ్ అవుతుంది కదా, చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ బాగా ఇవంటారు, మనం కట్ చేసినాం కదా, అవి విడివిడిగా వచ్చినప్పుడు ఇంకా ఇవి ఉడికేసినాయి అని అర్థం. మనం ఇప్పుడు వీటిని తీసేసుకుందామండి. కొంచెం ఒక 2 నిమిషాల నుంచి తీసేస్తాను నేను. ఇదిగోండి, మొత్తం తీసేసాను. ఆయిల్ అయితే దీంట్లో నుంచి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే తీస్తాను. ఇక్కడ చూడండి, బాగా ఫ్రై అయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే చేద్దాము. ఇదిగోండి, బాగా ఉడికినాయి. బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి దీంట్లో తాలింపు గింజలు అయితే వేసుకోవాలండి. తాలింపు గింజలు వేస్తున్నాను చూడండి. తాలింపు గింజలు వేసాను. తాలింపు గింజలు వేసాక ఒకసారి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 2 వేయాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 2 వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫ్రై అవుతున్నప్పుడే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలండి. బిర్యానీ ఆకులు వేసుకుంటే మసాలా వంకాయ అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనము కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి కదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోండి, అల్లం కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇంతగా ఫ్రై చేసుకుని మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ అయితే వేసేసుకుందాం. మొత్తం వేస్తాను. ఓకేనా, పేస్ట్ మొత్తం వేసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని కూడా కలిపెట్టుకుంటాను. బాగా దీంట్లోకి మెల్ట్ అవ్వాలన్నమాట, అంటే కరిగిపోవాలి. కరిగిపోదు కానీ ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే వెయిట్ చేద్దాం. ఓకేనా, కూర అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా, ఈ టైంలోనే మనం ఏం చేయాలంటే కొంచెం పసుపు, తర్వాత కారం వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి.
ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ దాంట్లోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని దీంట్లో మనకి ఎంతైతే క్వాంటిటీ అంటే మనకి ఎంత చిక్కగా కావాలంటే చిక్కగా, వాటర్ కావాలంటే వాటర్గా వేసుకొని ఇట్లా కలిపెట్టుకోవాలి. ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు చింతపండు నీళ్ళు వేసుకుందామండి. ఇదేమో చింతపండు అండి. నేను ఇది చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని నానబెట్టాను. ఇప్పుడు దీన్ని జ్యూస్ తీద్దాము. మనకి ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత జ్యూస్ అయితే తీద్దాము. ఇంత అయితే సరిపోతుంది నాకు చింతపండు. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని దాంట్లో నుంచి తీసిన గుజ్జు అనమాట. తీసుకెళ్ళి ఇప్పుడు దీంట్లో ఉడుకుతుంది కదండి, దీంట్లో వేసేసుకుందాము. కరెక్ట్ సరిపోతుంది అనమాట పులుపు. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఉడికిన తర్వాత వంకాయలు అయితే యాడ్ చేసుకుందామండి. దీంట్లోనే మీరు ఇప్పుడే ఉప్పు కారం చూసుకోండి, కొద్దిగా తక్కువ అయితే వేసేసుకోండి. అవి ఉడుకుతుంటాయి, కొంచెం అయితే మూత పెట్టేసుకుందాము. ఓకేనా, ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఓకే, మసాలా అయితే ఉడుకుతుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వంకాయలు అనేది వేసేసుకుందాము. వంకాయలు వేసి కలిపెట్టుకుందాం ఒకసారి. అవి ఉడుకుతుంటాయండి. స్టవ్ మీద మనమైతే మూత అయితే పెట్టేసుకోవాలి. ఒకసారి చూద్దామా. ఆయిల్ అనేది అయితే మనకు సపరేట్ అవ్వడం కనిపిస్తుంది కదండి. ఈ టైంలోనే మనము కొంచెం కొత్తిమీర తీసుకొని వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఇంకా మనం దించేసుకోవచ్చండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే గుత్తొంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే గుత్తొంకాయ కర్రీ రెడీ అండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.